భాషలు ప్రపంచంలో చూడండి ఎన్ని భాషలు. ఈ భాషలన్నీ పుట్టడానికి గల కారణం ఏంటి అంటే దీనికి మళ్ళీ ఆది కాండమే ఆన్సర్ చెప్తుంది. భాషలు పుట్టుక కూడా ప్రారంభం కూడా ఇక్కడే ఉంది. మరియు నిబంధన, ఒక మనుషుడు దేవునితో నిబంధన చేయటం, దేవుడు మనిషినితో నిబంధన చేయటం, ఈ నిబంధన ప్రారంభం కూడా ఆది కాండంలోనే. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఆది కాండంలోనే ఆరంభమవుతుంది. ఇకపోతే ఈ ఆది కాండము మోషే చేత వ్రాయబడింది. దీని కాలము సుమారుగా క్రీస్తుపూర్వం 1500 అని చెప్పొచ్చు. ఈ ఆది కాండంలో మెసపెటేమియా నాగరికత ఉంది, ఈజిప్షియన్ నాగరికత ప్రారంభం ఉంది. ఇలా నాగరికత ప్రారంభం కూడా ఈ ఆది కాండంలోనే మనకి కనపడుతుంది. ఇకపోతే ఈ పుస్తకము ఆది కాండము మొత్తం 50 అధ్యాయాలు ఉంటే 50 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకాన్ని మోషే భక్తుడు రచించాడు. మోషే ద్వారా రాయబడిన ఈ పుస్తకాన్ని ధర్మశాస్త్రం అని కూడా అంటారు. ఎందుకంటే మోషే 5 పుస్తకాలు రాశాడు. అవి ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండములు పంచకాండములు అంటారు. వీటిని ధర్మశాస్త్రం అని కూడా అంటారు. ఎందుకంటే దేవుడైన యెహోవా మోషేకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఇకపోతే ఈ 50 అధ్యాయాలు కలిగిన ఈ ఆది కాండాన్ని మనము ప్రధానముగా 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగము 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు, 2వ భాగము 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు. 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు కలిగిన భాగం ఏంటంటే సృష్టి మరియు పాపము మరియు జలప్రళయము. ఇది సృష్టికి సంబంధించింది. మానవాళిలో కొంత క్రమశిక్షణ తప్పిన విధానాన్ని తెలియచేస్తుంది. ఇక 12వ అధ్యాయము ప్రారంభం నుండి దేవుడు తన కొరకు ఒక మనిషిని ఏర్పరచుకోవటం, ఆ మనుషుడు అబ్రాహాము, అతనికి దేవుడు కొంచెం కొంచెంగా దగ్గరవటం, అక్కడి నుండి అబ్రాహాము యొక్క బిడ్డల వంశమంతా కూడా దేవుని బిడలగా దేవుని అడుగుజాడల్లో ఉండటము మనము గమనిస్తాం. అబ్రాహాము అంటే మనకు గుర్తు రావాలి, ఆయన విశ్వాసులకు తండ్రి. విశ్వాసము అంటే అబ్రాహామును చూచే నేర్చుకోవాలన్నట్టుగా మనకి ఆదికాండం నొక్కి వక్కాండిస్తుంది. ఇసాకు అంటే ప్రియమైన కుమారుడని, యాకోబు అంటే ఏర్పరచబడిన సుశిక్షితుడైన కుమారుడని, యోసేపు అంటే శ్రమ బాధితుడని మనకు అర్థమవుతుంది. కనుక ఆదికాండం 50 అధ్యాయాలుంటే అందులో 1533 వచనాలు ఉన్నాయి. వీటిని వచనం వెంబడి వచనము ధ్యానం చేస్తూ ఆదికాండంలో అనేక విషయాలను మనము గ్రహిద్దాం. ఈ ఆదికాండములో పశువులు కలిగి లేదా పశువులను సాధు చేస్తూ గుడారములలో నివసించేది కూడా ఈ ఆదికాండంలోనే ప్రారంభమైంది. యాబాలు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మొదట పశువులను మచ్చిక చేసుకున్నాడు. జంతువులను మచ్చిక చేసుకుని పశువులను పెంచుకుంటూ గుడారాలు ఏర్పరచుకుని గుడారాల్లో ఉండటం ఆయన ద్వారా ఆరంభమైంది. ఆయన పేరు యాబాలు. ఆ రీతిగానే ఇతని సోదరుడు యూబాలు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను కూడా ఒక ప్రత్యేకత కలిగిన వాడు. ఏమంటే సితారా, సానిక, ఈ సంగీతపరమైన వాటిని సాధనం చేయటం ప్రారంభించాడు. సితారాను వాయించటం, సితారా వాయించే వాళ్ళందరికీ మూల పురుషుడు ఎవరంటే యూబాలని బైబిల్ నొక్కి వక్కాణిస్తుంది. తూబల్కాయును అని ఒక ఆయన ఉన్నాడు. తూబల్కాయును ఈయన పదునైన రాతి పనిముట్లు చేయుటకు, ఇనుప పనిముట్లు చేయుటకు ఈయన ఆరంభించాడు. అన్నీ ఆదికాండంలో ఆరంభమైంది. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఆదికాండ ధ్యానంలోనికి మనము ఉపక్రమిద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఈ విధముగా మనకి సెలవిస్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది టెక్స్ట్ అంటారు. ఈ ఆదికాండంలో సృష్టి జరిగిన విధానాన్ని వివరించే విధానం అంటారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ మాటను మనము ఒకంత జాగ్రత్తగా పరిశీలన చేసి ముందుకెళ్దాం. దేవుడు
ఆది ఎందంటే ఆరంభములో, మొదటిలో భూమి ఆకాశములను చేశాను. భూమి ఆకాశములు అనగానే మీరు పొరపడుతున్నారేమో, భూమి ముందు చేసి ఆకాశము తర్వాత చేశారని. కానీ భూమి ఆకాశము అనేది తెలుగు పదము. కొన్ని పదాలు అలాగుంటాయి, కొన్ని పదాలు. కానీ వాస్తవానికి దేవుడు మొదట చేసింది ఆకాశములను. ఆకాశము కాదండి, ఆకాశములను. ఈ మాటను మనకు యెషయా భక్తుడు 45వ అధ్యాయంలో మనకి తెలియచేస్తున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. అంటే సృష్టి అనేది రెండు విధాలుగా జరిగింది అని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియచేస్తుంది. సృష్టి రెండు విధాలుగా జరిగిన విధానంలో దేవుడు మొదట ఆకాశములను, అంటే హెవెన్స్, ఆకాశములను కలుగ చేశాడు. అందుకు ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. భూమి నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని కలుగ చేయలేదు, అది నివాస స్థలమగునట్లుగా ఆయన దానిని కలుగ చేసెను. ఇక్కడ రెండు విషయాలు మనం చూద్దాం. ఆకాశములకు సృష్టికర్త అంటే పరలోకమును సృష్టించినవాడు. దేవాది దేవుడు భూమిని కలుగ చేయకముందు, భూమి అందలి సమస్తమును కలుగ చేయకముందు దేవుడు మొదట పరలోకమును సృష్టించాడు. దేవుడు ఆది సంభూతుడు, దేవుడు స్వయంభవుడు. ఆయన తన మహిమ కొరకు సృష్టిని చేయటానికి ఇష్టపడ్డాడు. కేవలం ఆయన మహిమ కొరకే, ఆయన సంతోషం కొరకే సృష్టిని చేయటం ప్రారంభించాడు. సృష్టిని చేయటానికి ఆరంభించినటువంటి దేవుడు అసలు తను ఏమై ఉన్నాడో ఒక మాట మనకి తిమోతి పత్రికలో చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తన ప్రియ శిష్యుడైన తిమోతికి మొదటి పత్రిక రాస్తూ దేవుడు ఏమై ఉన్నాడో తెలియచేస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుడు మహిమతో నింపబడి ఉన్నవాడు. ఆయన మహిమా స్వరూపుడు. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఆయనను ఎవరూ సమీపించలేరు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కనుక సమీపింపరాని తేజస్సు, మహిమ, అగ్నితో నింపబడిన దేవుడు తన మహిమ కొరకు సృష్టి చేయాలని అనుకున్నాడు. సృష్టి చేయాలి అని అనుకున్న దేవుడు ఒకంత ఆలోచన చేశాడు. నేను ఏదైనాను కలుగునుగాక అని పలికితే అది కలుగుతుంది. కలిగిన ప్రతిదీ కూడా నా ముందు ఉంటుంది. నా ముందున్నది కనుక నాలో నుండి ఉన్నటువంటి అగ్ని దాన్ని దహించి వేస్తుంది. కనుక నేను సృష్టించిన ప్రతిదీ కూడా నా కళ్ళ ముందే భస్మం అయిపోతుంది అని ఆలోచన చేసి, నాలో ఉన్న అగ్నిని ఆపగలిగిన వారు ఒకరు కావాలని దేవుడు అనుకున్నాడు. ఆయనలో అగ్ని ఆపాలంటే అక్కడ ఎవరూ లేరు, ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నాడు. అందుకు ఆదియు అంతమునై ఉన్నవాడు, అల్ఫా ఓమేగా, ఆది అంతము లేనివాడని కూడా ఉన్నది. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే తనలోనున్న అగ్ని తాను సృష్టించబోయే వాటిని దహించకుండా ఉండుట కొరకు తన అగ్నిని ఆపగలిగిన వారు ఒకరు కావాలని ఆలోచన చేసి, నాలో నుండి ఒక రూపము బయటికి వచ్చి నా ముందు నిలుచునుగాక అని పలికాడు. సృష్టి చేయక ముందు జరిగిన సంఘటన. అప్పుడు ఆయనలో నుండి ఒక రూపం వచ్చి ఆయన ముందు నిలబడింది. ఆ నిలబడిన రూపమును చూసి దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అన్నాడు. ఆ కుమారుడైనటువంటి ఆయనను జనితైక కుమారుడు అన్నారు. ఆ కుమారుడైనటువంటి ఆయనను దైవ కుమారుడు అన్నారు. ఆ కుమారుడైనటువంటి ఆయనకు దేవుని వాక్యమను పేరు కలదు.
ఆ కుమారుడైనటువంటి ఆయనను ఆది సంభూతుడు అన్నారు. ఆ కుమారుడైనటువంటి ఆయనే భూమి మీదకి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభులవారు. ఈయన తన గురించి చెప్పుకునే ఒక అధ్యాయము సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఉంది. సొలొమోను భక్తుని ద్వారా సొలొమోను భక్తునికి ఆత్మ నడిపింపించి ఆయన ద్వారా ఆ మాటలు రాయించాడు. ప్రవాహ జలములు లేనప్పుడు నేను ఉంటిని అన్నాడు. ప్రవాహ జలములు, ఇప్పుడు మనము ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములు చదువుకుంటాం. అగాధ జలములు, దేవుని సృష్టిలో ప్రప్రథమమైన సృష్టిలో, భూమి కాదండి, మొదట సృష్టి పరలోకము, పరలోకమును కలుగజేసిన ఆ మొదటి సృష్టిలో దేవుడు ప్రవాహ జలములను కలిగించాడు. ఆ ప్రవాహ జలములు కలగక ముందే ఈ దైవ కుమారుడు, ఈ కుమారుడైన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయనలో నుండి ముందుకొచ్చిన రూపమైన ఆ దైవ కుమారుడు, దేవుని కుమారుడిని పేరు పెట్టబడినటువంటి ఈ దేవుడు, వాక్యమయున్న దేవుడు ఇప్పుడు సృష్టి చేయటం ప్రారంభించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కలిగినది ఏదియూ కూడా ఆయన లేకుండా కలగలేదన్నాడు. దేవుని వాక్యము వలన ప్రపంచంలో నిర్మాణమై ఉన్నవి అన్నాడు. దేవుని వాక్యము అంటే మనము చదువుకునే వాక్యము కాదండి, దేవుని వాక్యం అనే పేరు కలిగిన ఒక దైవము. ఆ దైవమునకు దేవుని వాక్యం అని పేరు. ప్రకటనా గ్రంథం 19వ అధ్యాయంలో ఆ పేరు మనకి కనపడుతుంది. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఎవరంటే మనము చదువుకునే వాక్యము కాదండి, వాక్యమును నామము కలిగిన దేవుడు. ఇప్పుడు ఈ వాక్యం అనబడినటువంటి ఈ దేవుడు ఒక్కొక్కటి పలుకుతుంటే సృష్టి అయింది. అది పరలోకం. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలను దేవుడు సృష్టించాడు, మాట చేత సృష్టించాడు. అనేక నివాస స్థలములను పరలోకంలో దేవుడు ఏర్పరిచాడు. ఈ విశ్వము కాకుండా మరొక విశ్వము లాంటిది పరలోకం. ఈ పరలోకములో ఉన్న దేవదూతలలో కొన్ని విభాగాలను, కొంతమందిని సెపరేట్ చేసి, కొన్ని దేవదూతలను సెపరేట్ చేసి, కొన్ని విభాగాలు చేసి వారికి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. వాటిలో కెరాబులు సెరూబులు ఒక విభాగము, రఫాయేలు ఒక విభాగము, మికాయేలు ఒక విభాగము, లూసిఫర్ ఒక విభాగము. కెరాబులు సెరూబులు దేవునికి సంబంధించిన వాటిని కాపాడే విధానం. అందుకు దేవుని గురించి ఉన్నది కెరూబుల మధ్య నివసించువాడని పేరు ఆయనకి. కెరూబుల మధ్య నివసించువాడు కాబట్టి ఆయన సింహాసనం చుట్టూ కెరూబులు సెరాపులు ఉంటారు. మోషేకు సీనాయి కొండ మీద దేవుని మందసము నమూనా చూపించినప్పుడు మందసము మీద 2 కెరూబులను ఉంచమన్నాడు. కాబట్టి దేవుడు కెరూబుల మధ్య నివసించువాడు అంటే ఈ మాట మనకేమర్థమవుతుందంటే దేవుని లొకేషన్ చుట్టూ, దేవుడుండే ఆ ఏరియా చుట్టూ కెరూబులు సెరాబులు కాపలా ఉంటారు. రక్షక దళం, ప్రొటెక్షన్. 2 గబ్రియేలు దూత సమాచారము చేరవేసే విభాగం. లూసిఫరు సంగీతం పరలోకములో పుట్టింది. స్తుతి ఆరాధన పరలోకములో పుట్టింది. స్తుతి ఆరాధన చేపించటం లూసిఫర్ యొక్క విభాగం యొక్క పని. ఇలా కొన్ని యుగాలు గడిచిన తర్వాత లూసిఫర్లో ఒక ఆలోచన వచ్చింది. అదేమంటే ఎప్పుడు ఆయనే స్తుతింపబడాలా, దేవుడే స్తుతింపబడాలా, నేనెందుకు స్తుతింపబడకూడదు అనుకుంది. దేవుడు చెప్పిన మాట దేవదూతలు వింటున్నారు, నేను చెప్పిన మాట దేవదూతలు వింటున్నారు, కాబట్టి నేనెందుకు స్తుతింపబడకూడదు అనుకుంది. అది యెషయా గ్రంథములో ఉంది. మహోన్నతునితో నిన్ను నీవు సమానునిగా చేసుకొంటివి కదా, తేజో నక్షత్రమా నీవెట్లు ఆకాశము నుండి పడితివి, దేవుని నక్షత్రములకు పైగా నీ సింహాసనము నెచ్చించుకుంటివి. దేవుని నక్షత్రములు అనగా దేవుని కొరకు పనిచేసే నాటి దూత గణాంగము ఈ విభాగాలు. వీటన్నిటికంటే లూసిఫర్ హెచ్చించుకుంది, నేను కూడా దేవుడనే.
లూసిఫర్కు కొన్ని అక్కడున్న దూతలు, చాలా దూతలు సపోర్ట్ చేశాయి. దేవుడు లూసిఫర్ని తన లోకంలో నుండి బయటికి నెట్టేశాడు. పరమండలము నుండి నెట్టివేయబడింది. ఈ నెట్టివేయబడిన దూతలు 3 ప్లేసెస్లో పడ్డారు. మొదటిది లూసిఫర్కు ఫస్ట్ సపోర్ట్ చేసిన కొంతమంది దూతలు వీళ్ళందరినీ కట్టిక చీకటిలో, అహోబిళములో, పాతాళములో పెద్ద సంఖ్యలతో బంధించేశాడు. యోధా పత్రిక, పేతురు రాసిన పత్రిక. కొంతమంది దూతలు A2 ముద్దాయిలుగా ముద్రింపబడి వాళ్ళు వాయుమండలములో ఉన్నారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఏలయనగా మనం పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార లోకనాథ శక్తులతోనూ. వాయుమండల శక్తులు, వాయుమండలంలో ఉన్నవాళ్ళు. ఇక మూడవ దూతలు కొన్ని భూమి మీద పనిచేస్తున్నాయి. యోబు విషయంలో దేవుడు ఒక దూతను అడిగాడు. ఒక దేవదూతల మధ్య ఒకడు నల్లని రూపంలో తిరుగుతుంటే అడిగాడు, నువ్వెక్కడి నుండి వచ్చావని. పరలోకములో ఒక సభ జరిగితే అక్కడున్న దేవదూతలలో ఒకడు నల్లని రూపము కలిగి ఉండగా, ఆ నల్లని రూపము కలిగిన ఆ వాడితో దేవుడు అన్నాడు, నువ్వెక్కడి నుండి వచ్చావు అంటే అడు నేను భూమి మీద ఇటు అటు తిరుగుచూ వచ్చిన వాడను అన్నాడు. కాబట్టి పడిపోయిన దేవదూతలను నా ఆలోచన ప్రకారము 3 భాగాలుగా విభజించి A1, A2, A3 ముద్దాయిలుగా చూసి ఒకరిని కొంతమంది సమూహమును లూసిఫర్తో సహా కొంతమందిని అహోబిళములో బంధించేశాడు, పాతాళములో బంధించాడు, కటిక చీకటిలో బంధించాడు. మొదటి పాయింట్. 2, వాయుమండలంలో కొందరున్నారు, ఆకాశ మండలంలో కొందరున్నారు. 3, భూమి మీద కొందరు పని చేస్తున్నారు అనేది దేవుని వాక్యం యొక్క వివరణ. ఇలా పరలోకంలో జరిగినటువంటి ఆ డిస్టర్బెన్స్ను బట్టి దేవునికిని పడిపోయిన లూసిఫర్కు మధ్య జరిగినటువంటి ఒక ఛాలెంజ్ కొరకు దేవుడిప్పుడు భూలోకమును చేయవలసి వచ్చింది. ఇది దైవ వాక్య సత్యం. లూసిఫర్ ఏమంటుందంటే, నేను కూడా స్తుతింపబడటానికి అర్హుడననే, నేను కూడా కొనియాడబడటానికి అర్హుడననే అంటుంది. అప్పుడు దేవుడు అన్నాడు, నేను స్వయంభవుడను, నీవు నేను కలుగజేస్తే కలిగిన దానవు. మళ్ళీ లూసిఫర్ అంది, మమ్మల్ని సృష్టించావు కాబట్టి మా చేత బలవంతముగా నీవు స్తుతి ఆరాధన చేయించుకుని మహిమ పొందుకుంటున్నావు అని నేరారోపణ చేసింది. దేవుడు అన్నాడు, నాకు మహిమ తక్కువైనట్టు మీ స్తుతి ఆరాధన నాకు అక్కర్లేదు. నేను ఆల్రెడీ మహిమా స్వరూపుడను కాబట్టి నీ చేత బలవంతంగా స్తుతి చేపించాల్సిన అవసరం నాకు లేదన్నాడు. అందుకు దేవుడు అన్నాడు, మీ చేత బలవంతంగా నేను స్తుతి ఆరాధన చేయించుకొని ఉన్నాను అని అంటున్నావు కాబట్టి నీకు ప్రతిగా పడిపోయిన దేవదూతలైన మీకు ప్రతిగా నేను క్రొత్త ఆత్మలను తయారు చేయబోతున్నాను. ఆ ఆత్మలకు పూర్తి స్వేచ్ఛనిస్తాను. వాటంతట అవి నిర్ణయాలు తీసుకునే అవకాశం నేను ఇస్తాను. వాటితో పాటు వాటంతట అవే నన్ను స్తుతించేటట్లు నేను చేసుకుంటాను అని దేవాది దేవుడు ఛాలెంజ్ విసిరాడు. అప్పుడు లూసిఫర్ అంది, నువ్వు చేసిన ప్రతిదానిని నేను పాడు చేస్తానన్నది. దేవుడు అన్నాడు, నువ్వు పాడు చేసిన ప్రతిదానిని నేను తిరిగి కట్టుకుంటాను అన్నాడు. అందుకు మహాదినమున జరుగు తీర్పు వరకు, అంటే వాటికి తీర్పు నిర్ణయించాడు. తీర్పు దినము ఒకటి నిర్ణయించాడు. ప్రియ దేవుని బిడ్డ, తీర్పు అనేది మానవుల కొరకు కాదు, ప్రధానముగా పడిపోయిన దేవదూతల కొరకు తీర్పు దినమును దేవుడు నిర్ణయించాడు. అయితే ఆ తీర్పు దినము దేవుడు ఒక దినము ఒక డేట్ ఫిక్స్ చేసి ఒక దినమును నిర్ణయించి ఆ దినములోగా దేవుడు ఏదైతే ఛాలెంజ్ చేశాడో దాన్ని జరిగించట కొరకు ఇప్పుడు 2వ సృష్టిని చేయటం ప్రారంభించాడు. నేను నూతనముగా పుట్టించబోయే ఆత్మలు పరలోకములో కాకుండా
మీరు అంటే పడిపోయిన దూతలైన మీరున్న పాతాళంలో కాకుండా క్రొత్త లోకము, వేరొక లోకము సృష్టించి ఆ లోకములో ఉంచుతానని దేవుడు అన్నాడు. దాని కొరకు దేవుడు ఈ భూలోకమును సృష్టించాల్సి వచ్చింది. కనుక ఆది యందు దేవుడు భూమి ఆకాశములను చేశాడంటే భూమి ఆకాశము కాదండి. ఆకాశములు అంటే ఇంగ్లీష్లో హెవెన్స్ అంటే పరలోకము. అంటే ఈ మాటలో మనం గమనించాల్సింది, దేవుడు 2 సృష్టిలు చేశాడు. మొదట పరలోకమును చేశాడు. పరలోకములో ఒక విపత్తు సంభవించింది, పరలోకములో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, పరలోకములో ఒక ప్రాబ్లం వచ్చింది. దాని కొరకు భూలోకమును చేయవలసి వచ్చింది. ఆమేన్. ఆ భూలోకము చేసేటప్పుడు కూడా అపవాది భూలోకమును పాడు చేయటం ప్రారంభించింది. అందుకు 2వ వచనం, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. ఇది సృష్టి చేయటానికి కారణం. అందుచేత భూమిని సృష్టించాల్సి వచ్చింది. పాఠము ఇంతటితో సమాప్తం. కండ్లు మూసి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ వందనాలు. ఆది కాండము ధ్యానం చేయుటకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో మొదటి దినము రోజున ఆది కాండం యొక్క ఉపోద్ఘాతము, నేపథ్యము, మరి అందరి విశేషాలను మీరు మాకు తెలియచేసి ఇప్పుడు వరకు నడిపించినందుకై స్తోత్రాలు. ఇక ముందు కూడా ప్రకటనా గ్రంథం చివరి వచనము వరకు కూడా ధ్యానం చేయటంలో మీ బలము మాకు దయచేయండి, మీ హస్తము మాకు అనుగ్రహించండి, మీ ఆత్మ నడిపింపు మాకు సామర్థ్యమును కలుగు చేయుటకు సహాయం చేయండి. విన్న ప్రతి బిడ్డ మీద కూడా మీ హస్తం ఉంచి ఆశీర్వదించండి. ఈ వర్తమానాలు వింటున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామమున ఈ ఎస్జిటి మినిస్ట్రీస్ని మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు పుణ్యనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దైవాశీషులు మరొక వర్తమానములో మనము కలుసుకునేంత వరకు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.